ఇంటి పని, వంట పని, అన్ని పనులే నేనే చేయాలి. జీతమేమో తక్కువ, పనేమో ఎక్కువ. చేసి చేసి అలసిపోయాను. కొంతసేపు రెస్ట్ తీసుకుంటా. అమ్మాయి పెళ్లి కుదిరింది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. షాపింగ్ చేయాలి, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. ఈ హేమ ఎక్కడుంది? హేమా ఎక్కడ? ఏంటి చచ్చిందా బతికిందా? అసలే నా బిడ్డ పెళ్ళి ఉంది. హేమా అమ్మగారండి, అమ్మగారండి, ఏం చేస్తున్నావే? పని చేస్తున్నావా, పడుకున్నావా? పో, ఓవరాక్షన్ ఆపి కాఫీ తీసుకురా పో. అలాగే అమ్మా. ఏంటి ఈయన డబ్బులు వేస్తానన్నాడు, ఇంతవరకు ఈయన డబ్బులు వేయలేదు. షాపింగ్ ఎప్పుడు చేయాలి? తీసుకోండి. హేమా అమ్మగారండి, అమ్మగారండి, చెప్పు హేమా. అమ్మాయి గారి పెళ్లి కదండి. అవును. నాకు ఎంత పెట్టి చీర తెస్తారండి? 30 ఏళ్ళ నుండి మాకు నమ్మకంగా పనిచేస్తున్నావు హేమా. 300 పెట్టి తీసుకోండి. నీకు చీర ఎక్కువైపోయిద్దామమ్మా. 150 సరిపోద్దా? ఏమిటి హేమా మాట్లాడకుండా వెళ్ళిపోతావు? ఏంటో దీని పిచ్చి. హలో, ఏమండి, ఏంటి ఇంకా డబ్బులు వేయలేదు? మీరు వేస్తే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా నేను. మా అమ్మగారి ముఖం ఏంటి వెలిగిపోతుంది. అదేంటండి, ప్రతి సంవత్సరం మనకే వస్తాయి కదా లాభాలు. అయ్యో, మరి అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదండి. అమ్మగారి ముఖం ఎప్పటిదాకా వెళ్ళిపోయి చీకటైపోయిందేటో. అయ్యో, సరే అండి. అమ్మగారండి, అమ్మగారండి, ఏంటండి అంత నీరసంగా కనపడుతున్నారు? నీకు చెప్తా ఆరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మా. ఏం లేదే హేమా, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామా. ప్రతి సంవత్సరం మనకి బిజినెస్ లో లాభాలు వస్తాయి కదా. అవును కదమ్మా. అయితే ఈసారి నష్టాలు వచ్చాయే హేమా. అవునా అమ్మా? అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో అర్థమే కావట్లేదు నాకు. అవునా అమ్మా? అమ్మా, నేను ఒక సలహా చెప్పనా అమ్మా? చెప్పు హేమా. అమ్మగారండి, మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా. అవును. సింగర్స్, డాక్టర్స్, రియలేటర్స్, మరే మీ చెల్లి గారు కూడా ఉన్నారు కదా, పిలవచ్చుగా అమ్మా, సాయం అడగొచ్చుగా అమ్మా. మంచి ఆలోచన చెప్పావు హేమా. సరే, నేను అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఇల్లంతా సర్దేసి వంట చేసేయి. అలాగే అమ్మా. ఏంటో అన్ని పనులు నేనే చేయాలి. హేమా, అమ్మగారు ఎవరు వచ్చారు చూడు. అలాగే అమ్మా. అమ్మగారండి, అమ్మగారండి, మన ఇంటికి యేసుబాబు వచ్చారమ్మా. యేసుబాబు వచ్చారా? అవునమ్మా. అవునా, సరే నేను వెళ్ళి ఇన్వైట్ చేస్తాను. అలాగే అమ్మా. చాలా వందనాలు యేసయ్య, మీరు మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి, లోపలికి రండి. ఇదిగో రండి యేసయ్య, మీరు మొదటి స్థానంలో కూర్చోండి. మా ఇంటికి యేసుబాబు వచ్చారు. యేసుబాబు ఎంత దీనంగా కూర్చున్నారో. యేసయ్య, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆ పనులు చూసుకొని వస్తాను. హేమా, అమ్మగారు ఎవరు వచ్చారు చూడు. అలాగే అమ్మా. మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి, అమ్మగారండి, అలా సినిమాలో చేశారుగా, మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఓ, హీరోయిన్ సునీత వచ్చిందా? అవునమ్మా. ఓ, హాయ్ సునీత, హౌ ఆర్ యూ? చాలా సంతోషంగా ఉంది సునీత నువ్వు మా ఇంటికి రావడము. రా సునీత, ఇదిగో రెండో స్థానంలో కూర్చో. వాట్? ఏంటి జెసికా, నేను ఎన్నో షూటింగ్స్ వదిలేసుకొని మీకోసం వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపో. అయ్యయ్యో సునీత, నువ్వు అంత మాట అంటే ఎలాగా? ఈవిడ వెళ్ళిపోతే మా అమ్మాయి పెళ్ళి నేను ఎలాగా చేసేది? సరే, మన ఏసయ్యగా, ఏసయ్యనే అడుగుదాం. ఏసయ్యా, రా సునీత, ఇదిగోరా, నువ్వు అడిగావుగా మొదటి స్థానం, కూర్చో. హేమా, అమ్మగారు, హీరోయిన్ గారికి ఏం కావాలో చూడు. అలాగే అమ్మా. హీరోయిన్ గారండి, హీరోయిన్ గారండి, కాఫీ తీసుకోండి. హీరోయిన్ గారండి, హీరోయిన్ గారండి, మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి? ఇది పుట్టుకలో నుంచి రావాలి, నీకు రాదలేపో. నేను కూడా అందంగా ఉన్నానండి. ఏమండి హీరోయిన్ గారు, మిమ్మల్ని ఒకసారి తాకొచ్చండి. తాకు. అయ్యో, ముట్టేసుకున్నాను. ఇంకోసారి తాకొచ్చండి. తాకు. ఇదేంటిది, మా పొయ్యిలో ధూళిలాగుంది. వాట్? జెసికా,
జెసికా సునీత ఏంటి పని మించి తిక్క తిక్కగా మాట్లాడుతుంది? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ వేసుకొని వస్తే పోయిలో బూడిదని మాట్లాడుతుంది. దానికి తెలియకుండా మాట్లాడిందిలే సునీత, నువ్వేమనుకోకు. అది బూడిద కాదే, ఫౌండేషన్. అది లేకపోతే వాళ్ళ మొహాలు చూడలేవు. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ వేసుకుంటే నేను అందంగా ఉంటాను. హేమా అమ్మగారు ఎవరో వచ్చారు చూడమ్మా. అలాగే అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి ఏమా? మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ డాక్టర్, నువ్వేమన్నా మా ఫ్యామిలీనా? ఏదో ఒకటిలేండి అమ్మా. హాయ్ డాక్టర్ శాంతి గారు, బాగున్నారా? బాగున్నా జెసికా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను శాంతి గారు. రండి, ఇదిగో 3వ స్థానంలో కూర్చోండి. ఏంటి 3వ స్థానం ఏంటి? నేను రోజుకి 3 సర్జరీలు చేస్తా, చాలా బిజీగా ఉంటా. మీరు పిలిచారని మీకోసం ఇక్కడికి వస్తే మీరేంటి నాకు 3వ స్థానం ఇస్తా అంటున్నారు? 2వ స్థానం ఇస్తేనే నేను ఇక్కడ ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. అయ్యయ్యో డాక్టర్ గారు, మీరు అంత మాట అనమాకండి. ఈవిడ వెళ్ళిపోతే మా అమ్మాయి పెళ్ళి నేను ఎలాగ చేసేది? సరే, మళ్ళీ ఏసైనా అడుగుదాం. ఏసయ్యా రా శాంతి, ఇదిగో నువ్వు అడిగావుగా 2వ స్థానం, కూర్చో. హేమా అమ్మగారు డాక్టర్ గారికి కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా. డాక్టర్ గారండి కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు హేమా. డాక్టర్ గారండి, మరండి పొద్దుట మాట పని చేస్తానా, సాయంత్రానికి ఇంత తింటాను, మళ్ళీ ఆకలి ఏంటండి? ఏంటి ఎంత తిన్నా ఆకలేదా? జెసికా శాంతి, ఏం జరిగింది? హేమ ఏంటి ఎంత తిన్నా ఆకలేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏమన్నావే? లేదమ్మా, నాకు వచ్చిన సమస్య ఉంది, చెప్పానంతే. డాక్టర్ గారులను చూస్తే ఒంట్లో రోగాలన్నీ బయటపడతావు. ఎల్లు పని చూసుకో. గారికి ఏం మాట్లాడినా తప్పే. ఏమనుకోకలే శాంతి, కూర్చో. అది అలాగే తిక్క తిక్కగా మాట్లాడుతుంది. హేమా అమ్మగారు ఎవరు వచ్చారు చూడమ్మా. అలాగే అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ కనపర్రగా ఆవిడ వచ్చింది, మీ ఫ్రెండ్. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎన్నారంటే బొక్కలు దోస్తారు. ఎందుకు వేస్తారమ్మా, మిమ్మల్ని వేస్తారు కానీ. సర్లే. నమస్తే అండి భాగ్య గారు, బాగున్నారా? హాయ్ జెసికా, బాగున్నాం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. హలో, అందరూ ఉంగరం గుర్తుకే ఓటేయండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది భాగ్య గారు. రండి, ఇదిగో 4వ స్థానంలో కూర్చోండి. ఏంటి 4వ స్థానమా? నేను నాకున్న ఇంపార్ట్మెంట్ మీటింగ్లన్నీ వదిలిపెట్టుకొని వస్తే నాకు 4వ స్థానం ఇస్తావా? ఇస్తే 3వ స్థానం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అయ్యయ్యో భాగ్య గారు, మీరు వెళ్ళిపోతే ఎలాగా? అమ్మో, మా అమ్మాయి పెళ్లి చేయాలిగా. మళ్ళీ ఏసైనే. ఏసయ్యా రండి భాగ్య గారు, కూర్చోండి. హేమా అమ్మగారు ఎమ్మెల్యే గారికి కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా. ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగేమా. మరి అండి, ఎలక్షన్లప్పుడు ఓటుకు 2000 అన్నారు కదండి, మరి నాకు 1000 రూపాయలు ఇచ్చారండి, మరో 1000 రూపాయలు ఎవరిని అడగాలి? ఏంటి 1000 రూపాయల? 1000 రూపాయలు ఏంటి? జెసికా భాగ్య గారు, ఏం జరిగింది? ఏంటి మీ ఏమా ఏంటి? ఎంతో 1000 రూపాయలని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. ఏమన్నా? ఏమీ లేదమ్మా, నా 1000 రూపాయలు నేను అడిగాను. ఎవరిని ఏం అడగాలో తెలీదు. ఎల్లు. ఏమో మా అమ్మగారికి పట్టించుకోకండి భాగ్య, కూర్చోండి. 1000 రూపాయలు నేను అడిగాను కానీ. హేమా అమ్మగారు డోర్ చూడమ్మా. అలాగే అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి టీవీలో పాటలు పాడతారుగా, మీ ఫ్రెండ్ వచ్చారండి. సింగర్ సునీత వచ్చిందా? అవునమ్మా, టింగర్ గారు వచ్చారు. టింగర్ కాదే, సింగరు. ఏదో ఒకటి లేనమ్మా. హాయ్ సింగర్ సునీత గారు, బాగున్నారా? బాగున్నావా? చాలా బాగున్నాను సునీత గారు. రండి, ఇదిగో 5వ స్థానంలో కూర్చోండి. ఏంటి 5వ స్థానమా? నాకు 4వ స్థానం ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతా. అయ్యయ్యో, మీరు వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ సరే, మళ్ళీ ఏసైనా అడుగుదాం. ఏసయ్యా రండి సునీత గారు, కూర్చోండి. హేమా అమ్మగారు కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా. టింగర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదే, అది సింగర్. ఏదో ఒకటి లేండి అమ్మా. మీలాగా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? దానికి సాధన చేయాలి. నేను పొద్దుటి మాట సాధన చేస్తున్నానండి. ఏది ఒక పాట పాడు. పాటలు నాకు వచ్చింది, పాడనా? వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు, పాయగాడు నలుపు. స్వీటీ, ఏం జరిగింది? ఏంటి మా ఇలా పాడుతుంది? చెవులోంచి రక్తం వచ్చేస్తుంది నాకు.
ఏం చేసావే? ఏం చేయలేమ్మా, పాట పాడాను అంతే. రోజు మమ్మల్ని పాడి చంపుతానే ఉన్నావుగా, మళ్ళీ వచ్చిన గెస్ట్లను కూడా అలా చేస్తావేంటి? ఎల్లు పని మా చూసుకో. అమ్మగారికి పాటలు పడుతున్నాను కుళ్ళు. ఆగండి ఆగండి, ఏదో రోజు నేను బాగా పాటలు పాడి టీవీలో కనపడతాను. చాలే. హేమా, అమ్మగారు ఎవరో వచ్చారు చూడమ్మా. మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి అమ్మగారండి, వీడిది వాడికి వాడిది వీడికి అమ్మేస్తారుగా, ఆవిడ వచ్చారండి. ఓ రియల్ ఎస్టేట్ కరుణమ్మ గారు వచ్చారా? ఆ. అదేంటి అలా మాట్లాడతావు? రండి కరుణమ్మ గారు, బాగున్నారా? పిలవగానే వచ్చారు, చాలా సంతోషంగా ఉందండి. హలో, వాడి స్థలం వీడికి, వీడి స్థలం వాడికి అమ్మేసి నా అకౌంట్లో డబ్బులు పడేయండి సాయంత్రం కల్లా. చాలా సంతోషంగా ఉంది కరుణమ్మ మీరు రావడము. ఇదిగో రండి, 6వ స్థానంలో కూర్చోండి. ఏంటి, నేను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటాను, నా బిజీ అంతా వదిలిపెట్టుకొని నువ్వు పిలిచామని వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? 5వ స్థానం ఇస్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. అయ్యయ్యో అంత మాట అనమాకండి కరుణమ్మ గారు, మీరు వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ అసలే మా అమ్మాయి పెళ్ళి ఉంది. సరే ఏసయ్యా. రండి కరుణమ్మ, ఇదిగో కూర్చోండి. హేమా, అమ్మగారు కరుణమ్మ గారికి కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా, కాఫీ తీసుకోండి. ఏమండి ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగమ్మా. మరండి వాడిది వీడికి వీడిది వాడికి అమ్మేస్తారుగా, అందులో చిన్న ముక్క రాదండి? చిన్న ముక్క ఇవ్వండి అమ్మా. ఏంటి ముక్కిచ్చేది, అవును బిస్కెటా? కరుణమ్మ గారు ఏమైంది అంటూ చూడమ్మా. ఏమన్నావే? ఏమలేదమ్మా, వాడిది వీడికి వీడిది వాడికి అమ్మేస్తారు కదా చిన్న ముక్కడి కానీ గుడి చేసుకోవడానికి. ముక్క లేదు చక్కలేదు, ఎల్లవే. మా అమ్మగారు రమ్మంటారు వెళ్ళమంటారు ఏంటో. హేమా, అమ్మగారు ఎవరో వచ్చారు చూడమ్మా. అలాగే అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి అమ్మగారండి, ఇల్లు పొల్లు లేకుండా అత్తమాన మన ఇంటి మీద పడి తింటారుగా, మీ చెల్లి గారు వచ్చారండి. అది మా చెల్లి, అది నాలో సగమే, అది మా ఆయన చెల్లి అనుకుంటున్నావా? నావన్నీ తనవే, ఒక్క నా భర్త తప్ప. ఆయన కూడా వచ్చేసారు కదా పోనీ. ఊర్ని. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావురా? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? నువ్వు రాలేదు కదా, పెళ్లి పనులు నువ్వు వచ్చేసావు, స్టార్ట్ చేసేద్దాం. వచ్చిన గెస్ట్లందరినీ నువ్వు చూసుకో. ఓకే అక్క, నేను ఎక్కడ కూర్చోవాలి మరి? ఇల్లంతా నీదేనే, ఎక్కడైనా కూర్చో. ఇల్లు ఇల్లంతా అంటే ఎక్కడ కూర్చోవాలి చెప్పు, చూపించు. ఆ చివరిని ఎక్కడైనా ఖాళీ ఉంటదేం, కూర్చో. ఎవరు కూర్చున్నారు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు కదా. ఇల్లంతా నీదేనే, ఎవరినైనా లేపి కూర్చోవచ్చు, కూర్చో. ఓకే, ఇక్కడ లేండి యేసుబాబు గారు, నేను కూర్చోవాలి. హేమ కనిపించట్లేదు ఏంటక్క? వస్తుంది హేమా. అమ్మగారు. చెల్లికి కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా, కాపీ తీసుకోండి. ఏంటి మా అక్క పెట్టేదంతా తిని తిని ఇంత లావయ్యావు నువ్వు? నేను ఎక్కడ లావయ్యానండి, పొద్దాక సాకిరి చేసి చేసి నేను చిక్కిపోయాను, మా ఇంటి మీద పడి తిని తిని మీరు లావైపోయారు. లేదు, నువ్వే లావయ్యావు. లేదండి. అక్క చెల్లి చూడు హేమ ఏమంటుందో. ఏమన్నావే? ఏమలేదమ్మా, నన్ను లావైపోయావు అనేది మీరే లావయ్యారు, మా ఇంటి మీద పడి తిని తిని అన్నాను. నా సొమ్ము తిని లావవుతుంది, నీకేం వచ్చిందే? ఎల్లు పని చూసుకోపా. ఏంటో మా అమ్మగారికి దాని మాటలు పట్టించుకోకు చెల్లి, అది అలాగే మాట్లాడుతుందిలే. హేమా, అమ్మగారు గెస్ట్లు అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారమ్మా. హాయ్ అండి, అందరిని పిలవగానే వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని ఎందుకు పిలిపించాను అని అంటే, నేను ప్రతి సంవత్సరం బిజినెస్లో లాభాలు పొందుకునేదాన్ని. ఆ లాభాలు వస్తాయేమోనని చెప్పేసి నేను మిమ్మల్ని అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. అమ్మాయి పెళ్లి పెట్టుకోగానే బిజినెస్లో లాస్ వచ్చిందండి. ఏసయ్యా, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, ఆగండి. అయితే అనుకోని కారణాల వల్ల బిజినెస్లో లాస్ వచ్చిందండి. అమ్మాయి ఏసయ్యా మాట్లాడుతున్నాను కదా. అయితే మీకు చాలాసార్లు కూడా నేను సహాయం చేస్తున్నాను. అయితే మీరు కూడా నా ఈ ఏసయ్యా ఆగండి.
అయితే మీరు కూడా నా కష్ట సమయంలో నన్ను ఆదుకుంటారు అని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగిందండి. మీరు ఎలాగైనా మా అమ్మాయి పెళ్ళికి సహాయం చేయాలండి. సునీత, విన్నావు కదా, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, బిజినెస్లో లాస్ వచ్చింది. ఎన్నోసార్లు హెల్ప్ చేస్తున్నాను కదా నీకు కూడా. నీకు తెలుసు కదా జెసికా, షూటింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. నా అమౌంట్ అంతా అక్కడ పెట్టేసాను. మీ ఇప్పుడు సో నీకు నేను హెల్ప్ చేయలేను. ఐఎమ్ సో సారీ జెసికా. కాకపోతే నా ఆటోగ్రాఫ్ మీకు ఫ్రీగా ఇస్తాను. అయ్యో సునీత, అలాగంటే ఎలాగా? ఐఎమ్ సారీ జెసికా. సునీత, సునీత, అదేంటి సునీత అలా వెళ్ళిపోయింది? హెల్ప్ చేస్తాను అందనుకున్నానే. సరే, డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు, హలో, సర్జరీకి రెడీ చేయండి, నేను వస్తున్నాను. శాంతి, విన్నావు కదా, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను. సారీ జెసికా, నేను కొత్తగా హాస్పిటల్ పెడుతున్నా కదా, నా దగ్గర ప్రెసెంట్ లేదు. మీ అమ్మాయి పెళ్ళికి పిలుపు, నేను వస్తా తప్పకుండా. అయ్యో శాంతి, శాంతి, అయ్యో శాంతి, శాంతి కూడా వెళ్ళిపోయింది ఏంటి? సరే, ఎమ్మెల్యే గారిని అడుగుదాం. ఎమ్మెల్యే గారు అయితే ఖచ్చితంగా సహాయం చేస్తారు. భాగ్య గారు, చెప్పు జెసికా. హలో, మీటింగ్సా? వచ్చేస్తాను. భాగ్య గారు, విన్నారు కదా, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, మీరేమన్నా సహాయం చేయగలుగుతారా? లేదు జెసికా, మొన్న జరిగిన ఎలక్షన్లోకి చాలా డబ్బు ఖర్చు అయింది. నీకు ఈ లేవను, ఐఎమ్ సారీ. అయ్యో భాగ్య గారు, భాగ్య గారు, ఎన్నోసార్లు ఎన్నో ఎన్నికలకు డబ్బులు పెట్టి 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 గెలిపించాను, కానీ నా సహాయానికి మాత్రం ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. సరే, సింగర్ సునీత గారిని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సునీత గారు, చెప్పు జెసికా. విన్నారు కదా, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము. సారీ, నేను ఈసారి ఏం చేయలేను. నేను స్టూడియో పెట్టుకున్నాను, నీకు కూడా తెలుసు కదా. నా అయ్యో వల్ల కాదు. నువ్వే అలాగంటే ఎలాగా? సునీత, సునీత, సునీత కూడా పోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కరుణమ్మ గారు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. సరే, అడుగుదాం. కరుణమ్మ గారు, విన్నారు కదా, మా అమ్మాయి పెళ్లి విషయంలో. అదేలేమ్మా, నేను బిజినెస్లో పెట్టానమ్మా. నా డబ్బంతా బిజినెస్లో పెట్టాను. నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేదమ్మా, సారీ. అయ్యో మీరే అలాగంటే ఎలాగా? కరుణమ్మ గారు, కరుణమ్మ గారు, అయ్యో అందరినీ హెల్ప్ అడిగాను, ఒక్కరు కూడా హెల్ప్ చేయకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చెల్లి మాత్రం నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నావన్నీ తనవే కాబట్టి, తనవన్నీ కూడా నాయే కదా. సరే, చెల్లిని అడుగుదాం. చెల్లి, అక్క, విన్నావు కదే, విన్నానక్క. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము. అక్క, చాలా నీకు తెలియంది ఏముందక్క చెప్పు. నేనే నీ దగ్గరకు వచ్చి అన్నీ తీసుకుంటా ఉంటాను. నా దగ్గర ఎక్కడుందక్క? నా దగ్గర ఉంటే నీకు ఇవ్వకపోతున్నా చెప్పు. అయ్యో చెల్లి, నువ్వు అలాగంటే ఎలాగా చెల్లి? అరే, నేను నిజం చెప్తున్నానక్క. సరే గనక షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను కంపల్సరీ పిల్లు. అయ్యో చెల్లి, చెల్లి, చెల్లి లేదు, ఏం లేదు, చెల్లి కూడా పోయింది. మా అమ్మగారి ముఖం ఏంటో చీకటి అయిపోయింది. అమ్మగారండి, అమ్మగారండి, ఏంటి హేమ, అలా ఉన్నారు? ఏం చేస్తావే నీకు చెప్తే? చెప్పండి అమ్మా. ఏం లేదే, నువ్వు అన్నట్టే అందరిని పిలిచానా, అందరిని సహాయం అడిగానా, అడిగారమ్మా. ఆఖరికి నా చెల్లిని కూడా పిలిచానా? అవునమ్మా. నా చెల్లి కూడా చేయనని వెళ్ళిపోయింది. అమ్మగారండి, మరే అందరినీ పిలిచారు, అందరినీ సాయం అడిగారు. యేసుబాబు గారిని అడగలేదు అమ్మా, యేసుబాబు గారిని కూడా పిలిచారు కదా. ఏసయ్యని వెళ్ళిపోమ్మన్నానే. ఏం కాదమ్మా, ఒకసారి అడిగి చూడండి అమ్మా. ఏసే గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు, ప్రేమించే దేవుడు అని చెప్తా ఉంటారు కదమ్మా. ఒకసారి అడిగి చూడండి అమ్మా, సహాయం చేస్తారు. సరే, చాలా మంచి సలహా ఇచ్చావు హేమ. వెళ్ళి తలుపులు వేయి, ఎవరు రాకుండా చూడు. అలాగే నేను అమ్మా. ప్రార్థన చేస్తాను. అలాగే అమ్మా. ఏసయ్యా, నీకు వందనాలయ్యా. నీకు వ్యతిరేకంగా మాట్లాడి నిన్ను దుఃఖపెట్టాను ఏసయ్యా. ఏసయ్యా, ఏ ఆదివారం కూడా నీ సన్నిధిలో నేను కనిపించలేదయ్యా, కానీ నా సహాయంకి నువ్వు వచ్చావు.
కాదు అని నిన్ను తృణీకరించాను, నిన్ను వెళ్ళిపోమ్మన్నానేసయ్యా. నమ్ముకున్న స్నేహితులను బట్టి పబ్బులని, క్లబ్బులని, చెడు తిరుగులని తిరిగానేసయ్యా. కానీ వారు నాకు సహాయము చేయనని ముఖము చాటించుకొని వెళ్ళిపోయారేసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు కదా, నాకు సహాయము చేయడానికి రండేసయ్యా. దయచేసి నా కుమార్తె విషయంలో గొప్ప కార్యమును జరిగించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో. అమ్మా నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణమే పెట్టాను. ఈ చిన్ని సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నా మీదనే ఆనుకో తల్లి. నిన్ను విడవని దేవుడను, ఎడబాయను దేవుడను, నీకు సహాయం చేసే దేవుడును నేనే. ఇకనైనా మనుషుల మీద ఆనుకోమాకు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. అమ్మయ్యా, ఏసై నాతో మాట్లాడారు, ఏసై నాకు సహాయం చేస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. అయ్యో ఏమా వచ్చేసావా? రా రా రా, కూర్చో కూర్చో. పైన కూర్చోవే. చెప్పండి అమ్మా. ఏం లేదే హేమా, ఏసైతో మాట్లాడానా. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అని, పబ్బులని, క్లబ్బులని, మందిరానికి కూడా పోకోకుండా ఏసైని దూరం పెట్టేశానా. అవునమ్మా. కానీ ఏసైకి ఒక్కటే ఒక ప్రార్థన చేశానే హేమా. వెంటనే ఏసై వచ్చి అన్నారు, నీకు నేను సహాయం చేస్తాను, నీ కుమార్తె పెళ్లిని ఘనంగా చేస్తానని చెప్పారే. అవునే. ఉండు హేమా, ఫోన్ వస్తుంది. హలో, అవునా, నిజమా? చాలా సంతోషంగా ఉందండి. అయితే మా అమ్మాయి పెళ్ళిని ఘనంగా చేసేయచ్చు అనమాట. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారండి, అమ్మగారు ఏమైందమ్మా? ఏమైంది తెలుసానే, బిజినెస్ లో లాస్ వచ్చింది అనుకున్నావా? అవునమ్మా. బిజినెస్ లో లాభాలు వచ్చాయని అయ్యగారు ఫోన్ చేసి చెప్పారే. వచ్చేసాయేమా. ఏసైకి ప్రార్థన చేసామో లేమో, వెంటనే ఏసయ్య సహాయం చేశాడేమా. అమ్మగారండి మరి నన్ను కూడా, నాకు కూడా ఆదివారం సెలవు ఇప్పించండి అమ్మా, నేను యేసుబాబు దగ్గరికి వస్తాను. నువ్వు ఏసై నమ్ముకుంటావేమా? నిజంగా? అయితే ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పుకోకుండా మనం మందిరానికి వెళ్ళిపోదాం. రా హేమా, మందిరానికి వెళ్దాం. అమ్మగారు అందరికీ వందనాలండి. ఇంతవరకు మేము చేసిన స్కిట్ని చాలా ఆసక్తితో, ఆతృతతో, ఆశతో వీక్షించారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈ యొక్క స్కిట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనం చాలా పనులు పెట్టుకోనో, లేకపోతే మనుషులకు విలువలిచ్చి, పనులకు విలువలిచ్చి చాలా సార్లు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ మనుషులకు వాల్యూ ఇస్తాం, విలువలు ఇస్తాం. కానీ అసలు రూపం ఎప్పుడు బయటపడుతుంది అంటే, మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో, మన అవసరాల పరిస్థితుల్లో, ఆ యొక్క సమయంలోనే మనుషుల యొక్క రూపాలు బయటపడతాయి. కానీ యేసయ్య రూపం ఏ క్షణంలో కూడా ఒకటే రీతిగా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడక, మనుషులను నమ్ముకొనక, యేసయ్య మీదనే ఆధారపడుతూ, క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ దేవుడిచ్చే మేలులను మనమందరము పొందుకొందుముగాక. ఆమేన్. థ్యాంక్ యూ.